12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోని అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. దీంతో బీజేపీ నేతలతో పాటు పలు దేశాల అధినేతలు మోడీకి అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం మోడీ తీరుపై సీరియస్ అవుతున్నారు. నెహ్రూ హిస్టరీని, ఇందిరాగాంధీ గొప్పతనాన్ని ప్రధాని మోడీ ఎప్పుడూ బ్రేక్ చేయలేరని కౌంటర్ ఇస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మోడీ రికార్డును ఎలా చూడొచ్చు? ఒకరితో ఒకళ్ళని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. బట్ ఓవరాల్గా 12 సంవత్సరాలు 3 టర్మ్స్ ప్రజల అధికారంలో ఇచ్చారంటే అప్పుడు వేరు. అప్పుడున్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ లేదు కదా. కమ్యూనిస్టులు అన్ని రాష్ట్రాల్లో లేరు. అంటే నెహ్రూకు ఆపోజిషన్ అంటే లేదు. ఆపోజిషన్ మనకు ఇక్కడ ఆపోజిషన్ లీడర్గా రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వీళ్ళు ఉండే కమ్యూనిస్టులు. అన్ని రాష్ట్రాల్లో లేరు. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఆపోజిషన్ లేదు, వేరే రాష్ట్రాలు లేరు. ఇందిరాగాంధీ హయాంలో కూడా అంతే. బట్ మీకు రాను ఇన్ని రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అయిన సమయంలో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి ఒకసారి 44 సీట్లు, ఇంకోసారి 56 సీట్లు, ఇంకోసారి 99 సీట్లు, 3 సార్లు కూడా 100 దాటలేదు చేయకుండా చేశారంటే నరేంద్ర మోడీ పాలన ప్రజలు మెచ్చితేనే కదా. ఒకసారి 281 సీట్లు, ఇంకోసారి 300, థర్డ్ టైంలో కూడా 240 సీట్లు. సో ఇవన్నీ వచ్చాయంటే ఎన్డీఏకు పూర్తి మెజారిటీ 3 సార్లు వచ్చిందంటే ప్రజల యాక్సెప్టబిలిటీ ఉండే అన్నట్టే కదా. సో ఒకళ్ళతో ఎవరి గొప్పతనం వాళ్ళది. నెహ్రూ అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గొప్పతనం ఆయనది, ఇందిరాగాంధీ గొప్పతనం ఇందిరాగాంధీది, నరేంద్ర మోడీ గొప్పతనం నరేంద్ర మోడీ. నేను చెప్పినట్టు వీళ్ళు ముగ్గురు కూడా యుగ పురుషులే. ఒకళ్ళ వాళ్ళు కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. నెహ్రూ పాలనలో ఆ తప్పులు దొరలాయి, లేదా నెహ్రూ ఇది మంచి చేశాడు, ఇందిరాగాంధీ ఇది మంచి చేశాడు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేసింది. ఇట్లా నరేంద్ర మోడీ పాలనా కాలం కూడా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. సో అల్టిమేట్గా ప్రజలే నిర్ణయం తీసుకున్నారు కదా. నరేంద్ర మోడీ గొప్ప నేత కాబట్టి ఇన్ని టర్మ్స్ ఇచ్చారు కదా, ఇన్నిసార్లు అధికారం ఇచ్చారు కదా. ఇంత అప్రయత్నంగా అన్ని రాష్ట్రాలు కూడా గెలుస్తూ వస్తున్నారు కదా. మొన్న బీహార్, వెస్ట్ బెంగాల్ ఓడిపోయిన, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన మహారాష్ట్ర, హర్యానా అన్ని కొట్టేశారు కదా. వెస్ట్ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ కి 30 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. మొన్న రిజల్ట్ ఏంది? సో నరేంద్ర మోడీ పాలనను థర్డ్ టర్మ్లో 240 సీట్లు వచ్చినంత మాత్రాన్ని ఇక డిక్లైనింగ్ అయిపోయింది మోడీ పని. ఇంకా నెక్స్ట్ రాహుల్ గాంధీ అనే విధంగా చేశారు. 543కు 99 వస్తే చాలా గొప్ప ఘనకీర్తి అన్నట్టు చేశారు. కానీ ఏంది ఇవాళ అన్ని రాష్ట్రాలు మళ్ళీ కొట్టుకుంటూ వస్తున్నారు కదా నరేంద్ర మోడీ. సో ప్రజలే తేల్చారు ఆయన గొప్పతనం. మాట్లాడదాం. మనతో పాటు సారంగల్ అమర్నాథ్ గారు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా కొత్తగా జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా పాపారావు గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు ఉన్నారు. బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నారు. ముందుగా శాస్త్రి గారు, జీవీఆర్ శాస్త్రి గారు ఏమంటారు? నరేంద్ర మోడీ పరిపాలన ఈ 12 సంవత్సరాలను ఎట్లా, అంటే బ్రీఫ్గా, ఎందుకంటే చాలా మంది గెస్ట్లు ఉన్నారు కాబట్టి మనిషికి ఒక 5-6 నిమిషాలు మాత్రమే అవకాశం వస్తుంది. సో బ్రీఫ్గా చెప్పండి. సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి? నేను సక్సెస్ ఫెయిల్యూర్ మీద చెప్పను. డెమోక్రసీ ఇస్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ మనం ఫ్రీడమ్ తో స్టార్ట్ అయింది. ఫ్రీడమ్ తో స్టార్ట్ అయిన ప్రాసెస్ లో ఆర్థిక పరమైన విధి విధానాలు రూపొందించుకోవడం చాలా కఠినత. అప్పుడే మనకి ఫ్రీడమ్ వచ్చినప్పుడే మన భారతదేశ జనాభా 42 కోట్లు అన్నారు. కానీ అది కాదు, 57 కోట్లు పైన దాడి. అంటే అప్పుడు జనాభా లెక్కలు కూడా సరిగ్గా చేయలేకపోయారు. అంటే పరిస్థితి ఉంటుంది మీరు చెప్పినట్టు. అలాంటి 3 యూరోపులతో ఆల్మోస్ట్ ఒక 76 రాష్ట్రాల కింద ఇప్పుడు చేస్తే, అంటే 1.5 జనాభాని ఒక రాష్ట్రంగా మనం పరిగణించగలిగితే, 1.5-1.80 లక్షలు ఒక రాష్ట్రంగా పరిగణించకూడితే మన భారతదేశం 76-78 రాష్ట్రాలు. 76-78 రాష్ట్రాలను అంత జనాభాని మనం ఈ పద్ధతిలో ఎటువంటి గొడవలు లేకుండా నడపడం ఒక ఎత్తు. విధి విధానంగా తీసుకురావడం ఒక ఎత్తు. తీసుకురాలేకపోయాం, అది వేరే విషయం. అది ట్రై చేశారు ఎవరు, అదేం ఆర్థిక విధానంగా అవ్వలేదు. ఆర్థికంగా మనం పడలేదు, ఆ గాడిలో పడలేకపోయాం. అంటే పివి నరసింహరావు టైం వచ్చిన తర్వాత, పివి నరసింహరావు గారు ఆయన ఎంత పెద్ద టాలెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే కూడా ఆయన మన్మోహన్ సింగ్ కలిసి ఒక విధానాన్ని ఇచ్చేసాడు. అంటే ఆర్థిక వ్యవస్థకి ఒక గేర్ మార్చగలిగాడు.
ఆ గేర్ ఎటువంటి గేర్ అంటే మీకు అది 3 రూపాయల్లో మనకు కనబడుతుంది. ఒకటి ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, ఈ 3 రంగాలు మనకు కనబడుతున్నాయి. అంటే చెప్తే అలా ఆ రకంగా చూడాలి తప్పితే అడ్మినిస్ట్రేటర్ గా మోడీ గారిని చూస్తే కనుక ఫారిన్ పాలసీలో ఇన్ని దేశాల్లో తిరగడం, ఇన్ని దేశాల్లో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ప్రాధాన్యతని, అది విధి విధానాన్ని కూడా చెప్పడంలో ఆయన సఫలీకృతయ్యాడు. చెప్పగలిగాడు, వాళ్ళని అటాక్ చేయగలిగాడు. భారతదేశం ఒక విధానం ఉంది, మాది, మేము కూడా వీళ్ళు అంటే అప్పుడు మనకు అంత పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. అంటే విధానం ఎటువంటి విధానం అంటే మనం తైవాన్ ని, చైనాని దూరం చేసుకున్న విధానం. ఆ చైనాని మనం ఇచ్చేయడం, తైవాన్ ని దూరం పెట్టడం, ఆ తైవాన్ స్థానంలో చైనాకి ఇచ్చేయడం, ఇది చాలా రకరకాలుగా విధి విధానాలు మార్చేశారు. అసలు మనకేంటంటే నేను నా మనసులో ఒకటే క్వశ్చన్ ఏంటంటే 1971 వార్ కి ప్రాధాన్యత ఇచ్చారు కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి సెంట్రల్ ఏషియా అనేది మనం బ్లాక్ అయిపోయింది. ఆర్థిక విధానంలో ట్రేడ్ రూట్స్ చాలా ఇంపార్టెంట్. మన భారతదేశానికి ట్రేడ్ రూట్ అనేది ఏదైనా ఉంది అంటే అది లేదు. ఎందుకంటే ట్రేడ్ రూట్ మనకి సెంట్రల్ ఏషియాతో కనెక్షన్ ఉండాలంటే మీకు డిఫరెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ దాని నుంచి వెళ్ళిపోవాలంటే మీరు పిఓకే ఉంటారు. పిఓకే దగ్గర మనకి కరెక్ట్ గా అడ్డం పడుతుంది. అంటే ఏమైంది, ఆ ఎకనామికల్ బూస్ట్ అనేది లేకుండా దానికి అబ్స్టికల్ అయ్యి కాస్ట్ ఆఫ్ అబ్స్టికల్ అయిపోయింది. కాస్ట్ ఆఫ్ అబ్స్టికల్ అంటే కాశ్మీర్ సమస్య మనకి కాస్ట్ ఆఫ్ అబ్స్టికల్. ఆ కాస్ట్ ఆఫ్ అబ్స్టికల్ ఈజ్ నౌ ఇట్ ఈస్ ప్లేడ్ సచ్ ఎ రోల్ 262 lakhs crores we have spent. మనం ఎంతంటే 74 ఏళ్లలో 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు చెప్పిన కోట్లు ఖర్చు పెడుతున్నాం దాని మీద. అంటే అంత డబ్బు మనం అంత క్యాపిటల్ కాస్ట్ ని ఖర్చు పెట్టగలిగే సామర్థ్యాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు కాస్ట్ ఆఫ్ అబ్స్టికల్ రూపం. ఆ కాస్ట్ ఆఫ్ అబ్స్టికల్ మనం రిమూవ్ చేసుకోలేకపోయా. అంటే ఒక ప్రాధాన్యత, ఒక లీడర్షిప్ కి ప్రాధాన్యత ఏది ఉండాలంటే మనలో మనం సంపాదించే 10 రూపాయల 100 రూపాయల్లో దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, దేన్ని ఫోకస్ చేస్తున్నాం అని అది అన్ని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేదు. ఆర్టికల్ 370 అసలు అవసరం లేదు అనుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే మీడియా ద్వారా చేసింది. అది అవసరం అనిపించింది. అంటే మనకి 70 ఏళ్ళు పట్టి దాన్ని డైజెస్ట్ చేసుకోవడం. మీరు నిన్న ఒక హెలికాప్టర్ కొట్టేసాడని చెప్పి అంటే కాంగ్రెస్ కి డిఫెన్స్ గా చెప్పుకోవాలి. అతను ట్రంప్ ఒక హెలికాప్టర్, అపాచీ హెలికాప్టర్ కింద కొట్టారని చెప్పి మొత్తానికి మిసైల్స్ తో భయంకరమైన దాడి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు దాని స్ట్రాటజిక్ పరిణామం ఏంటి, అసలు ఎందుకు కొడుతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. అలాగే మనకి 1971 వార్, ఎంత వార్ చేసాం దేనికి అంటే ఒక కంట్రీని డివైడ్ చేయడం. అఫ్ కోర్స్ మనకి అలా ముళ్ళు పెట్టి వెళ్ళారు, లెఫ్ట్ ఏమో కాశ్మీర్, రైట్ ఏమో బంగ్లాదేశ్ అని పెట్టి వెళ్ళారు. అది కరెక్టే. కానీ ఒక లేబర్ కంట్రీ ముద్ర వేసిన బ్రిటిషర్లని మనం చాకచక్యంగా 140 కోట్ల మంది ఎదుర్కొన్నారు అంటే ఒక విషయంలో మాత్రం ఎదుర్కొన్నారు. అది ఏంటంటే అందరూ కలిసి మేము లేబర్ కంట్రీ కాదు, యూ స్టాంప్డ్ ది ఇండియా along with the Bangladesh and Pakistan and Sri Lanka and other countries. We stamped like a labor nation. But we have proved in the 75 years we are not a labor country. They are an insolvency country right now. The British itself, వాళ్ళే ఇన్సాల్వెన్సీ పిటిషన్ గెలిపారు. ఇప్పుడు నువ్వు వచ్చిన లాస్ట్ 2 months లో ఆల్మోస్ట్ 12,000 రెస్టారెంట్లు బంద్ అయిపోయాయి మొత్తం అక్రాస్ ది యూకే. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళ రష్యా మీద ఆధారపడి ఎనర్జీ కాస్ట్ ని ఎస్టిమేట్ చేసుకోలేకపోయారు, అసెస్మెంట్ చేసుకోలేకపోయారు. అన్నీ దోచుకోవడం తినడం తప్పితే ఇంతకు మించి వాళ్ళకి తెలియలేకపోయింది. కానీ మనం ప్రూవ్ చేసుకున్న ఇండియన్లో చేసుకున్న ఈ అందరు ప్రైమ్ మినిస్టర్స్ మనం దగ్గర చేసి చూడగలిగితే, ఒక విధానంగా చూడగలిగితే ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు, వీళ్ళు మోడీ గారా, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ, అదివన్నీ పివి నరసింహరావు, అటల్ బిహారీ వాజ్పేయి కాదు, ఈ అందరు ప్రైమ్ మినిస్టర్ని మనం దగ్గరికి చూడగలిగితే సక్సెస్ఫుల్ గా వీ హావ్ ఎగ్జిబిటెడ్, వీ హావ్ ప్రూవ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్ దట్ వీఆర్ నాట్ ఎ లేబర్ నేషన్. వీఆర్ నాట్ ఎ లేబర్ నేషన్. ద మెసేజ్ వాజ్ లౌడ్ అండ్ క్లియర్. ఆ మెసేజ్ మనం చాలా సుస్పష్టంగా ఎవ్వరు సాహసించలేని పరిస్థితి తీసుకొచ్చాం. ఏంటంటే ఇండియాని మనం చేయలేము, ఇండియా దగ్గరికి వెళ్ళలేము, ఇండియాని టచ్ చేయడం అంత ఈజీ కాదు. ఏదో డిప్లొమసీగా ఈ కాశ్మీర్ ప్రాబ్లం అనేదని, లేకపోతే ఎక్కడెక్కడో ఏవో రకరకాలుగా చేయొచ్చు. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ దట్ వీ కెన్ హ్యాండిల్ ఇట్. ఇన్సర్జెన్సీ అని, ఇదని, టెర్రరిజం అని, అవన్నీ దట్ ఆల్ డిఫరెంట్. బట్ ఈ మొక్కమ్మడిగా మొత్తం ఈ దేశాన్ని కొట్టేనే పరిస్థితి లేదు. మీకు ఆ బ్రాకెట్స్ లేవు.
అనేది మనం శాంతియుతంగా చాలా క్లారిటీగా విత్ అవర్ ఓన్ సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మనం ఎవరు తయారు చేయలేదు. మనంతా మనం కష్టపడి వచ్చాం. మనం దీపాల కింద కూర్చొని చదువుకుని వచ్చిన వాళ్ళు నేను ఒకటి అక్కడ కరెక్ట్ గా లైట్లు కూడా ఉండేవి. ఇప్పుడు కూడా ప్రజెంట్ లైట్ కూడా లేదు ఢిల్లీలో. ఇప్పుడు కూడా కరెంట్ లేదు మాకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటకు సక్సెస్ఫుల్ గా అందరం వచ్చాము అంటే ఇది పార్టీల ప్రకారం ప్రాంతీయ పార్టీల, జాతీయ పార్టీల, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు ఇవన్నీ అనవసరం. నాకు అనిపించింది ఏంటంటే భారతదేశం ఈనాళ్ళు మనం చాలా గంటాపదంగా ఆర్థిక వ్యవస్థ నెలకొల్పలేదు. అది కరెక్ట్, అది కూడా నేను చెప్తూ ఒప్పుకుంటాను. అది ఆర్థిక వ్యవస్థ నెలకొల్పలేదు, తీసుకోలేదు. కానీ ఒకటి మాత్రం అంటే వీఆర్ నాట్ లేబర్ నేషన్. ఆ లేబర్ నేషన్ అనే స్టాంప్ మన మీద అలా వేసి వాళ్ళు మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఇది లేబర్ నేషన్ అది వేసేస్తారు. కానీ మన చిహ్నాలన్నీ మీరు కరేబియన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్ని చోట్ల కనబడుతుంది లేబర్ నేషన్. అది లేకుండా ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా ప్రధానమంత్రి కొంతవరకు ఆయన చాలా మటుకు క్లియర్ చేయగలిగేది ఆ మాట. కాదు మనం అలా కాదు. ఆయన ఎందుకు సివిలియన్ అవార్డ్స్ తీసుకుంటాడంటే దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ది స్టోరీ. ద రీజన్ ఇస్ దిస్. ఓకే, రైట్. పాపారావు గారు, మోడీ రికార్డును కేవలం పదవీ కాలంతో పోల్చొచ్చు అంటారా? కొలవాలా? పాలన ఫలితాలతో కొలవాలా? ఏం చెప్తారు మీరు మోడీ 12 ఏళ్ల పాలన గురించి? సహజంగా ఎవరైనా పదవీ కాలం అంటే ఉంది కదా, ఏదో చిన్న గ్లాస్ గరిటెడైన చాలని, గంగిగోవు పాలు గరిటెడైన చాలన్నట్లు క్వాలిటీ ఇంపార్టెంట్. 20 ఏళ్ళు ఆయన వెళ్ళినా దానిలో క్వాలిటీనే చూస్తాం తప్పితే ఆయన 20 ఏళ్ళు వెళ్ళాడు అందరికంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారనేది కాదు. ఒకటి మెయిన్ గా. రెండోది, ఆయన అంతకాలం అధికారంలో ఉండగలగడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది నా ఉద్దేశం. నిన్న కూడా నేను మాట్లాడాను ఇదే వేదిక మీద. కాంగ్రెస్ పార్టీ బలహీనతల వల్లే బీజేపీ కొనసాగలుగుతుంది, మోడీ గారు కొనసాగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ అనేది తాను చేయాల్సిన ప్రయత్నాలు చేయాల్సినంత స్థాయిలో గాని, చేయాల్సిన పద్ధతిలో గాని, ఆర్గనైజ్డ్ గా గాని, క్రమశిక్షణతో గాని, లేకపోతే పద్ధతిగా గాని బీజేపీని ఓడించడం చేయలేకపోతాం. పైగా అది ఎక్స్టింక్ట్ అయిపోయి అడ్డమైనా తొలగుద్దా అంటే అడ్డము తొలగటం. అది పోదు, ఇంకోళ్ళని రానివ్వదు, అది బీజేపీని ఓడించలేదు. ఇది దాని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అదే మోడీ గారి బలం. మోడీ బలం కాంగ్రెస్ బలహీనతే మోడీ గారి బలం. రెండోది, ఈ 12 ఏళ్ల కాలంలో మోడీ గారి మీరు తాగండి. ఈ 12 ఏళ్ల కాలంలో ఏమేమి విషయాలకు వస్తే, సరే నేను ఎవరైనా ఎవరినైనా ఎట్లా జడ్జ్ చేయాలంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ సాధించిన, వాళ్ళు అమలు జరిపిన విధానాలు, లేకపోతే వాళ్ళు అమలు జరిపినటువంటి వాస్తవాలు, వాళ్ళ మాటలకు అనుగుణంగా వాళ్ళ పరిపాలన ఉందా లేదా అనేది. దానిలో ముందు పాజిటివ్స్ తీసుకుంటే వాళ్ళకి నాకైతే నేను కొంత దేవుడు నాస్తికత్వం ఉంది, సరే అవన్నీ నా వ్యక్తిగతమైన విషయాలు అయినా. అందుకనే అయితే బీజేపీ చెప్పిన దాని ప్రకారం అయోధ్యలో రామాలయం ఉన్నారు, వాళ్ళు చేసుకున్నారు. తర్వాత 370 గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, వాళ్ళు చేశారు. అవి రెండు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేశారు. అది చేశారు. ఇట్లాంటి కొన్ని ఏదో కొద్దిపాటి అయితే ఈ విషయం సరే. భక్తి అనేది చాలా మందికి ఉంటుంది, నాకు లేదని చెప్పి అందరికి ఉండకూడదంటే కష్టం. కోట్లాది మంది నమ్ముతారు, భక్తులు ఉంటారు. వాళ్ళ భక్తి విశ్వాసాలకు అనుగుణంగా, వాళ్ళ సెంటిమెంట్స్ కి అనుగుణంగా కొంత ప్రవర్తించిన మాట ఉంది, అది నిజం. అయితే నేను అనేది ఒకటి, ఇవన్నీ ఆత్మికమైనవి, ఆధ్యాత్మికమైనవి. ఆర్టికల్ 370 పక్కన పెట్టండి. ఆర్టికల్ 370కి సంబంధించినంత వరకు కూడా అది కొంత పరిమితమైంది. కానీ నిజంగా ఆర్థిక విధానాల విషయంలో అంటే ఇహపరాలు అంటారు కదా, ఇహము పరము. స్వర్గం పరం అంటే చచ్చిపోయిన తర్వాత వెళ్లే చోటు, మనం స్వర్గం అని తమ్మేవాళ్ళకి స్వర్గం అని. ఇహపరాల్లో పరమ విషయంలో ఏమన్నా కొన్ని విషయాలు చేశారేమో కానీ వాళ్ళు ఇహం విషయంలో నరకమే చూపిస్తుంది బీజేపీ పాలన నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ విధానం కూడా ప్రజలకు మేలు చేసింది లేదు. మీకు కనపడకుండా డిమానిటైజేషన్ ఏదో పొరపాటున జరిగిన, అంటే ఎవరైనా దాన్ని వ్యతిరేకించేవాడు కూడా. నేను ఫస్ట్ డే నుంచి వ్యతిరేకిస్తున్నా. డిమానిటైజేషన్ జరిగిన రోజు నుంచి ఆ రోజు రాత్రి టీవీ ఛానల్లో ఉన్నాను, యాక్సిడెంటల్ గా టాపిక్ మారి డిమానిటైజేషన్ టాపిక్ లోకి షిఫ్ట్ అయ్యాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను డిమానిటైజేషన్ కి ఆర్డెంట్ క్రిటిక్ ని. డిమానిటైజేషన్ వల్ల నష్టమే జరిగిందని నా ఉద్దేశం. సరే యూపీఐ లాంటివి వచ్చినాయి అంటే డిమానిటైజేషన్ వల్ల కాదు, డిజిటైజేషన్ జరిగినాయి అంటే డిమానిటైజేషన్ లేకపోయినా జరిగాయి.
ఏదో అనుకుంటే అలా చేసే పని. దీనివల్ల జరిగిందని చెప్పి అంటే వాత పెట్టుకుంటేనే దగ్గు తగ్గుతున్నట్టు అది అవసరం లేదు కదా. డిమానిటైజేషన్ లేకపోయినా డిజిటలైజేషన్ చేసే పని. కాబట్టి దాన్ని తాగ్గా చూపించి అది బాగుంది కాబట్టి యూపీఐ వాడుతున్నాం తేలిగ్గా ఉంది కాబట్టి డిమానిటైజేషన్ గొప్పదంటే నేను ఒప్పుకోను. ఆ రోజు నుంచి ఈ రోజు డిమానిటైజేషన్ అనేది పైకి కనపడ్డంత ఇన్నోసెంట్ ప్రోగ్రామ్ కాదు. పొరపాటు జరిగిపోయింది అయితే అయిందిలే అనుకోవడానికి కాదు. డిమానిటైజేషన్ క్రమంలో చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతిన్నారు, ఎంఎస్ఎంఈలు బాగా దెబ్బతిన్నాయి. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఆ రోజు క్రెడిట్ డెబిట్ కార్డులు యాక్సెప్ట్ చేసి పిఓపి మెషిన్స్ లేవు, ఈ రోజు ఉన్నటువంటి యూపీఐ లేవు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు, చాలా మంది ఎక్స్టింక్ట్ అయిపోయారు. ఆ వ్యాపారం మొత్తం పెద్ద పెద్ద మాల్స్ కి కార్పొరేట్ కంపెనీలకి షిఫ్ట్ అయింది. చిన్న వ్యాపారస్తులు దెబ్బతిన్నది, చిన్న పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్న వ్యాపారం మొత్తం పెద్ద వ్యాపారస్తులకి పెద్ద కార్పొరేట్లకి షిఫ్ట్ అయ్యి, ఉదాహరణ చెబుతా, ఆ రోజు మన మాల్స్ సూపర్ మార్కెట్లు వీటి వ్యాపారం 17% పెరిగింది. చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటం వల్ల అక్కడ మనం కొనే అవకాశం లేక పెద్ద షాప్స్ పోయాం. ఇది జరిగింది. దీంతో పాటు చాలా నష్టాలు జరిగినాయి. ఆ రోజు అంటే చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళకి పెట్టే కార్యక్రమంగా డిమానిటైజేషన్ పనిచేసింది. ఆ రోజు ఫోర్బ్స్ పత్రిక కూడా స్పష్టంగా చెప్పింది, ప్రపంచంలో అతిపెద్ద మనీ లాండరింగ్ అంటే ఒక ఆర్గనైజ్డ్ గా జరిగిన అతిపెద్ద మనీ లాండరింగ్ స్కీమ్ ఇది ఉంది. దాన్ని డిమానిటైజేషన్ అది అయింది. జిఎస్టీ వచ్చింది. సరే జిఎస్టీ బీజేపీ ఒకదాన్ని అంటానికి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాన్ని ప్రతిపాదించి అలా అచ్చిపెట్టి ఉంచింది, దాన్ని వీడు అమలు చేసేసారు. అమలు చేసేటప్పుడు ఎవరు చెప్పారు, స్వదేశీ జాగరణ మంచి స్వయంగా చెప్పింది. బీజేపీకి దగ్గరగా ఉండే సంస్థ స్వదేశీ జాగరణ మంచి ఈ జిఎస్టీ అమలు వస్తుందంటే దగ్గరకు వస్తుందంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని ఆ రోజు స్వదేశీ జాగరణ మంచి స్వయంగా చెప్పింది. అది చెప్పినట్లుగానే మనం అందరం ఊహించినట్లుగానే అది అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని లెక్కలేనన్ని చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఉదాహరణ చెబుతా, ఆ రోజు చిన్న రిఫ్రిజిరేటర్లు అమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు. సింఫనీ లాంటి కంపెనీలు ఉన్నాయి, రిఫ్రిజిరేటర్ బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తాయి. రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. సింఫనీ కంపెనీ తయారు చేసిన బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ 6,000-7,000 ఉండేది ఆ రోజు. అది రోడ్డు పక్కన తయారు చేసి అమ్మేవాళ్ళు 1,500కి అమ్మేవాళ్ళు. ఇక్కడ రోడ్డు పక్కన బేరాలు ఆడుకుని కొనుక్కునేవాళ్ళు, మామూలు వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళు. కానీ ఏమైంది, మీకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ వ్యాపారం మొత్తం ఇన్ఫార్మల్ వ్యాపారం మొత్తం పోయి రోడ్డు పక్కన వ్యాపారస్తులు అంతా ఎగిపోయారు. సింఫనీ లాంటి కార్పొరేట్ కంపెనీలు బాగుపడ్డాయి. చిన్న వాళ్ళకి అవకాశం ఇక్కడ కొనుక్కునే అవకాశం లేకపోతే ఉంది, అనివార్యంగా పోయి కార్పొరేట్ కంపెనీ బ్రాండే కొనుక్కోవాలి ఇక్కడ లేకపోతే మార్కెట్ లో. సో ఇట్లా ఎన్నో లక్షల చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు పోయింది. ఇది జరిగింది. తర్వాత మీకు తెలిసిందే జీడిపి ర్యాంక్ గురించి చాలా చెప్పారు. 4th ప్లేస్ కి వచ్చాం, సంతోషం. 11వ ప్లేస్ నుంచి 4th ప్లేస్ కానీ మళ్ళీ 6వ ప్లేస్ పడిందిగా. తుమితే ఊడే ముక్కులాగా తయారైనటువంటి పరిస్థితి జీడిపి. తుమితే ఊడే ముక్క అది అలా అయింది. అందుకని మనం కొన్ని చెప్పుకునేటప్పుడు స్థిమితంగా పునాదులు గట్టిగేసుకోవాలండి. తర్వాత మేక్ ఇన్ ఇండియా అన్నాం. మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత జీడిపిలో షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి. 25% మన టార్గెట్. జీడిపిలో 25% దాకా, అంటే 100 రూపాయలు ఉత్పత్తి జరిగితే దేశంలో అన్ని రంగాల్లో ఒక 25% సరుకు ఉత్పత్తి రంగం నుంచి రావాలని టార్గెట్ పెట్టుకున్నారు మేక్ ఇన్ ఇండియాలో. ఇప్పుడు ఎంత అయింది, ఉన్నది కూడా తగ్గింది. మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ తగ్గింది, పెరగల. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నారు, దానికి 1,90,000 1.9 లక్షల కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. ఏది ఇన్సెంటివ్ ఇస్తాం, ఉత్పత్తి ఎంత చేసి మీరు ఇట్లా ఎగుమతి చేస్తే కనుక ఇన్సెంటివ్ ఇస్తామని. ఎంత ఇవ్వగలిగారు ఎగుమతి ఇన్సెంటివ్? సుమారు 8-9 కోట్లు, 10,000 కోట్ల అరౌండ్ అనుకుంటారు, నాకు గుర్తుంది. అంతే ఇచ్చారు. అంటే ఆ మేరకు టార్గెట్లు అది రీచ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ మీరు ఇవ్వలేకపోతున్నారు. అంటే అది కూడా ఫెయిల్యూరే. నిన్న మొబైల్ ఫోన్ల గురించి మాట్లాడుకున్నాం, యాపిల్ ఫోన్ అన్ని. అదొక్కతోటే సక్సెస్. మొబైల్ ఫోన్లు ఇంకో రంగం. 14 రంగాల్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టుకుంటే అది సక్సెస్ కేవలం 2-3 రంగాల్లోనే, మిగతా అన్ని రంగాల్లో. అమర్ గారిని అడుగుదాం, మీరు చెప్పిన దాని మీద అమర్ గారిని అడుగుదాం. సారంగల్ అమర్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. సో మేక్ ఇన్ ఇండియా తర్వాత జీడిపి పరంగా ఇవన్నీ కూడా క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదంటారు పాపారావు గారు. భరత్ గారు మాట మీకు, అట్లాగే మన ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో, నరేంద్ర మోడీ పాలన 2014లో ప్రారంభమైనప్పటికీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల బేరీజు వేస్తేనే ఒక వ్యక్తి యొక్క పరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. 2014లో ఈ దేశంలో 10%-11% ద్రవ్యోల్బణం ఉండే, ఇప్పుడు ఎంత ఉందండి? 3.5%. అంటే 10 నుంచి 3.5%కు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ఘనత కాదా? ఈ దేశంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఒకప్పుడు 29% ఉండే 2014, ఈ రోజు ఎంత ఉందండి? కేవలం 11%. అంటే ఈ దేశంలో
25 కోట్ల మంది పేదవాళ్లను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి కదా. ఒకప్పుడు భారతదేశంలో యూనివర్సిటీలు కేవలం 670, ఇప్పుడు 1400 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు భారతదేశంలో కేవలం 300 మెడికల్ కాలేజీలు ఉండే, ఇప్పుడు 800 పైగా మెడికల్ కాలేజీ, డబుల్ కన్నా ఎక్కువ మెడికల్ సీట్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఒక 50 అంశాలు చెప్పగలుగుతా. ఎందుకంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత రైతులకు, ఒకప్పుడు ఈ దేశంలోనే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారు, 100 రూపాయలు ఢిల్లీలో పంపిస్తే ఒక గ్రామానికి వెళ్ళేసరికి కేవలం 15 రూపాయలే వస్తున్నాయని చెప్పినటువంటి, అంటే ప్రధానమంత్రి స్థాయిలో అంత హెల్ప్లెస్నెస్ ను చూపించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అవినీతి రహిత పరిపాలనలో భారతదేశం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే కేవలం లాస్ట్ 10 సంవత్సరాలలో 53 లక్షల కోట్ల రూపాయలు పేదల అకౌంట్లలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వెళ్ళిందంటే దాని అర్థం ఏందండి, అంటే ప్రతి రూపాయి పిఎం కిసాన్ 2000 రూపాయలు ప్రతి సీజన్ కు పంపిస్తే, అంటే 6000 రూపాయలు సంవత్సరానికి పంపిస్తే 6000 రూపాయలు టక్మని ప్రతి అకౌంట్ కు వెళ్తున్నది కదా. ఈ దేశంలో ఒకప్పుడు కేవలం 18 కోట్ల అకౌంట్లు మాత్రమే ఉండే, అంటే దాదాపు 80 కోట్ల మంది పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండేటివాళ్ళు. కానీ జన్ధన్ యోజన పెట్టిన తర్వాత 57.5 కోట్ల మందికి ఈ దేశంలో కొత్తగా బ్యాంక్ అకౌంట్లు ఇస్తేనే కదా ఈ రోజు మీరు ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, నేను మహాలక్ష్మి కింద డబ్బులు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు, అకౌంట్ ఉంటేనే కదా ఇచ్చేది. నేను పిఎం కిసాన్ కింద డబ్బులు ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తారు, రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తారు, వాళ్ళకి అకౌంట్లు ఉంటేనే కదా. అంటే ఈ రోజు పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లోకి తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది కదా. ఆ తర్వాత ఈ దేశంలో ఒకప్పుడు సెక్యూరిటీ, అంటే రక్షణ రంగంలో ఒకప్పుడు ఈ దేశం వైపు చూద్దామా, రష్యా వైపు చూద్దామా, అమెరికా వైపు చూద్దామా అనే పరిస్థితి నుంచి ఈ రోజు డిఫెన్స్ రంగంలో భారతదేశం ఎంత అద్భుతంగా పురోగమిస్తున్నదంటే అసలు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏ దేశమైనా సరే మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ రోజు డిఫెన్స్ రంగంలో అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లేకుంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడతలేదు. ఈ రోజు డిఫెన్స్ రంగంలో మనం ఒకప్పుడు 200 కోట్లు 300 కోట్లు ఎక్స్పోర్ట్ చేసేది, ఈ రోజు 50,000 కోట్ల రూపాయలు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రైట్. ఒకప్పుడు 100% ఇంపోర్ట్ ఉంటుండే, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ లో 5 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఇంత ఎక్స్పోర్ట్ చేసిన రూపాయిని వస్తున్నా, అది ఆ మాట రూపాయిని దయచేసి భరత్ గారు ఇక్కడ ఇంత పతనమైంది కదా రూపాయి పతనం కాకుండా ఉండడం అనేది ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క టార్గెట్ ఎప్పుడు కాదు. ఆర్థిక వ్యవస్థ యొక్క టార్గెట్ ఏముంటుందంటే ఎగుమతులు పెంచుకొని దిగుమతులు తగ్గించుకోవాలి. ఆ ట్రేడ్ డెఫిసిట్ కంటిన్యూ అవుతుంది. ఆ ట్రేడ్ డెఫిసిట్ చాలా చాలా తగ్గి 0.5% వచ్చిందని అదే చెప్పేది. ఒకప్పుడు 7-8% ఉన్న ట్రేడ్ డెఫిసిట్ ఈ రోజు 0.5% వచ్చింది కదా. సిఏడి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అదైతే మనం గుర్తించాలి కదా, అది పదే ప్రజలకు చెప్పాలి. శాస్త్రి గారు ఏదో అంటారు అక్కడ, కాదనా నేను ఎప్పుడో మాట కాదు, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్తున్న మాట, నేనేదో పుట్టించిందో రాసిందో కాదు కదా. ఏమంటున్నారంటే ఎగుమతులు ఈ రోజు $800 బిలియన్ అయినాయా లేవా? మరి ఎగుమతులు ఎవరు చేస్తున్నారు? ఈ ఎంఎస్ఎంఈస్ పనిచేస్తారు. ఇందాక శాస్త్రి గారు గివ్ మీ 30 seconds. ఇప్పుడు ఇందాక పాపారావు గారు ఈ దేశంలో ఎంఎస్ఎంఈలు మొత్తం పడిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతిన్నది. అయ్యా పాపారావు గారు దయచేసి అర్థం చేసుకోండి, ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగము డెవలప్ కాకుండా ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా అయిందండి? ఈ దేశంలో రైతులకు లాభం జరగకుండా $50 బిలియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఎవరు చేస్తున్నారు సార్? రైతులు చేయకుంటే రైతులే కదా చేసేది. మరి అగ్రికల్చర్ ఎవరు చేస్తున్నారు? ఈ దేశంలో దాదాపు ఎంఎస్ఎంఈల నుండే డిఫెన్స్ రంగంలో కేవలం హైదరాబాద్ హబ్ కదా, డిఫెన్స్ రంగంలో కేవలం ఎంఎస్ఎంఈల కాంట్రిబ్యూషనే దాదాపు 15,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఈరోజు భారతదేశం నుంచి జరుగుతున్నది. కేవలం ఎంఎస్ఎంఈలు నేను చెప్పేది, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ ఎంఎస్ఎంఈస్. మరి అది ఎంఎస్ఎంఈలు వాళ్ళందరూ ఎంఎస్ఎంఈలు కాదా? మీకు కనబడతలేరా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు మంచి అని చెప్పండి. ఓకే, మీరు ఇంకా భారతదేశం చాలా అద్భుతంగా 7.5% అభివృద్ధి సరిపోదు, 12% అభివృద్ధి చెందాలి అని చెప్పండి, అట్లా టార్గెట్ ఇవ్వండి. అంతేగాని అసలు జరిగిందంత తప్పు, ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో ఉంది, ఇట్లాంటి పానిక్ బటన్స్ నొక్కకండి. ఇది సరిపోదు, ఇంకా అద్భుతంగా చెందాలని చెప్పండి, ఇంకా కావాలని చెప్పండి. 100 రూపాయలు సరిపో, 1000 రూపాయలు కావాలని చెప్పండి, అట్లా టార్గెట్ పెట్టండి.
ఒక మాట యా చెప్పండి. ప్యానిక్ బటన్ మేము నొక్కలా, మోడీ గారు నొక్కిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. మోడీ గారు నొక్కిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. రెండోది, ఇప్పుడు రాజీవ్ గాంధీ కాలంలో రాజీవ్ గాంధీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయితే 16 పైసలు కిందకు పోతున్నాయి అన్నాడు, నిజమే. కానీ ఆ రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కి టెక్నాలజీ లేదు. ఈ రోజు టెక్నాలజీ వచ్చింది. అందుకని మీకు అంత మీకు ఉంటే ఉండొచ్చు దానిలో, కానీ ఆ రోజు రాజీవ్ గాంధీని దానికి నిందించి ఉపయోగం లేదు ఆయన నిస్సహాయత గురించి. ఆ రోజు ఈ టెక్నాలజీ ఏది సార్? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అది. జన్ధన్ అకౌంట్ లో సరే అది ఒకటి, కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ ఇదంతా 2019లో 19 కోట్ల మందిని 19 కోట్ల కొత్త ఫేక్ అకౌంట్లను తీసివేసింది భారత ప్రభుత్వం. 2014లో టెక్నాలజీ 2004లో వచ్చింది సార్. 2014లో 19 కోట్ల ఫేక్ అకౌంట్లను ఎంఎన్ఆర్జీ కింద ఏవైతే డబ్బులు రోజువారీగా తీసుకుంటున్నారో ఆ ఫేక్ అకౌంట్లను తీసివేసింది మనమే సార్. మీరు ఎంత ఈజీగా దాన్ని కొట్టిపారేయారు. శాస్త్రి గారు చెప్పాలనుకుంటారు. విల్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ టు ఎరాడికేట్ poverty, eradicate corruption, you need willpower, and that willpower is possessed by Narendra Modi, none other than Narendra Modi. యా శాస్త్రి గారు ఏదో చెప్పాలనుకుంటారు అప్పటి నుంచి. బీజేపీ తరఫున స్పోక్స్మన్ గా చెప్పింది ఏంటంటే, నేను చెప్తున్నాను ఎందుకు మిమ్మల్ని కౌంటర్ చేస్తున్నానంటే, అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని కలుపుతారు. మీరు అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని కలిపి చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. నేను సీనియర్ ఆర్థికవేత్తలు చెప్తాను, మీరు చెప్పే స్టేట్మెంట్ లో రూపాయికి పతనం అయితే అది అలా చూడకండి అన్నారు. అసలు మీకు దాని మీద అవగాహన లేదు, తెలిసిపోయింది. మీరే వైజుగల్ ఎంఎక్స్ ప్లస్ సిలో వరల్డ్ లో ఏ ఎకనమిస్ట్ అడిగినా నేను చెప్పిన లాంగ్వేజ్ చెప్తాడు, ఇంక వేరే లాంగ్వేజ్ ఏం చెప్పండి. మీరు పార్టీ నేను చెప్పండి. మీరు ఇలాంటి పదాలు ఏంటంటే ఆర్థిక శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని కలిపేసి ఏదో ఉత్సాహంగా చెప్పేయడం కాదు. మీకు అర్థశాస్త్రం మీద పూర్తిగా అవగాహన ఉంటే చెప్పండి. ఏంటంటే మీ మినిస్టర్ చెప్పు, మీ నిర్మలా సీతారామన్ బయటకు వచ్చి చెప్పా, తప్పేం లేదు. ఆ గవర్నమెంట్ ప్రకారం స్టేట్మెంట్ ఇవ్వమన్నాడు. స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్, కానీ ఇలాగా తెలిసి తెలియని మాట ఏం చెప్పేది చాలా స్పష్టం. మన ఆర్థిక నీతి చాలా ఫస్ట్ నుంచి కూడా కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ అగ్రికల్చరల్ పాలసీ అనౌన్స్ చేసినప్పుడు ఆ అగ్రికల్చరల్ పాలసీలో నష్టం వస్తే వ్యవసాయదారుడికి, నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే వ్యవసాయదారుడికి అనే పదం మీద వెళ్ళాం. 2014 నుంచి 2022 వరకు 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైయెస్ట్ తెలంగాణ. ఇవన్నీ రికార్డులు, ఇవన్నీ మార్చడానికి ఎవరి వల్ల కాదు. నేషనల్ క్రైమ్ ఎన్సీఆర్బీకి వెళ్తే మీకు మొత్తం మీరు అనేది రూపాయి వాల్యూ పత్రంలో మోడీ ప్రభుత్వం రోల్ ఉంది. ఎక్స్పోర్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఆయన ఇందాక పాపారా గారు 25% అని 100 రూపాయలు దానికి ఆయన చెప్పిన దానికి మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే 25% మనం ఏంటంటే ఒక జయాన్ని పెట్టుకున్నప్పుడు ఆ జయాన్ని ఎంతవరకు సాధించాం అనేది కూడా ఆర్థిక వ్యవస్థలో తొలతొలగించే భాగం. అది ఎంత జయాన్ని మనం సాధించగలిగాం ఆయన చెప్పడం వేరేగా చెప్తుంది. ఆయన మీరు చెప్తే రాజనీతి శాస్త్రం ప్రకారం కౌంటర్ చేశాడు, తప్పలేదు, ఎవరు మాట్లాడు. కానీ మీరు చెప్తున్నది అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని కలిపి చెప్పారు అనుకోండి, నాలాంటి సీనియర్ ఎకనమిస్ట్ అది ఎవరున్నా సరే నేను కౌంటర్ చేసేస్తాను. మీరు కౌంటర్ చేసేస్తే ఊరుకుంటారు సార్. సిఐడి 0.5% అయింది, దాన్ని కాదని అంటారా? మీరు 0.5% 5% ఉందా సిఐడి? ఇప్పుడు మీతో నేను ఆర్గ్యుమెంట్ రూపాయి విలువ గురించి సిఐడి ఎగుమతులు పెరిగినాయని చెప్తున్నాము. కౌంటర్ ఎట్లా చెప్తారు? 800 బిలియన్ ఎగుమతులు ఉన్నాయంటే కాదు అని చెప్పండి. అలాగా మీరు పట్టించుకుంటారు. మీ అమ్మాయి అబ్బాయి అమెరికాలో చదువుకుంటే $1,00,000 ప్రతి నెల $1,000 $2,000 పంపించంటే మీకు అప్పుడు మీరు కూడా పట్టించుకుంటారు. అందరూ పట్టించుకుంటారు. శాస్త్రి గారు 0.5% కాదు సిఐడి. ఈ దేశంలో 18% ఉన్నదని చెప్పండి. ఆ తప్ప రైట్ అనే వీ కెన్ వెరిఫై కదా. గివింగ్ యూ వెరిఫియబుల్ ఫ్యాక్ట్, వెరిఫై అండ్ లెట్ మీ నో. అంతేగాని ఏది పడుతుంది మాట్లాడితే ఆర్థికవేత్తకు అవగాహన ఉన్నదా లేదా అంటే నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నా, ఫ్యాక్ట్స్ కాదు అని చెప్పండి. అవగాహన ఏమైనా ఒపీనియన్ చెప్తున్నానా మీకు? ఐఎమ్ గివింగ్ యూ ఫ్యాక్ట్. భారతదేశం యొక్క ఎగుమతులు పెరిగినాయని చెప్తున్నా, పెరగలేదని చెప్పండి. ఈ స్టేట్మెంట్ వినండి. భారతదేశం యొక్క గణాంకాలు aggregate of statistics and aggregate of facts. There is no fact. There is no fact for anything. Cool. శాస్త్రి గారు. Only aggregate of fact. Okay. Percentage means average. Average means aggregate. మీ వయసు 70 30, మన ఇద్దరు యావరేజ్ ఎంత?
50, నాది 50 కాదు, నాది 30. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ మీద వద్దు, మనం అలా చెప్పదు. మేము చెప్పింది మిమ్మల్ని రాజకీయంగా కౌంటర్ చేయాలి. మళ్ళీ చెప్తాను, ఆర్థిక వ్యవస్థ మీద ఒక విధానమైన కామెంట్ మీరు చేసినప్పుడు రూపాయి విలువ పతనం అయిపోతే ఆ రూపాయి విలువ పతనాన్ని పెద్ద మనం పట్టించుకోకర్లేదు. నెంబర్ ఏమని ఎవరో కొంతమంది ఢిల్లీలో ఇలాగే మాట్లాడారు, అది కూడా కరెక్ట్ కాదు. ఆర్థిక వ్యవస్థ ప్రకారం అది కరెక్ట్ కాదు, ఒక దేశానికి పూర్తిగా కరెక్ట్ కాదు. అది 1000 సార్లు చెప్పినా 101 సార్లు చెప్పినా ఇదే చెబుతారు. అంటే కరెన్సీ పత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ, అంతేనా శాస్త్రి గారు? చాలా సీరియస్ గా, మామూలుగా చాలా సీరియస్ గా తీసుకోవాలి. అది ఆర్థిక వ్యవస్థ. అయితే దీనికి ఒక కౌంటర్, చైనా తన కరెన్సీని తానే ఎందుకు తగ్గించుకుంటుంది? తగ్గించింది లాస్ట్ 20 ఏళ్లలో. దానికి చెప్తాను అన్నాడు. ఒకసారి బ్రదర్ ప్లీజ్ వెయిట్, మీ టైం, నేను సారీ, మై అపాలజీస్ మీకు కట్ చేస్తాను, కానీ నేను ఆన్సర్ చెప్పాలి. మన చైనా ఎకానమీకి మంది చైనా ఎకానమీ 1980లో ఇండియా చైనా ఆల్మోస్ట్ ఈక్వల్, ఎక్కడ డిఫరెన్స్ లేదు. కానీ అక్కడి నుంచి వాళ్ళ ఆర్థిక విధానాలు మారిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చుకుని, సెంటర్ గా మార్చుకుని, కాస్ట్ ఆఫ్ లేబర్ ని బాగా తగ్గించి చూపించుకుని, కాస్ట్ ఆఫ్ లేబర్ వాళ్ళు అలా రకంగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏంటంటే రికరింగ్ పాలసీ అని ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర కన్సిస్టెన్సీ ఉండదు. వాళ్ళు ప్రతి ఏడాది మీరు వస్తూ మార్చుకోవాలి, వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉండదు. అలాంటి దాన్ని వాళ్ళు ఒక సిద్ధాంతంగా ఎంచుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. మనం ఎలా వెళ్ళలేదు, మనం ఎప్పుడు క్వాలిటీ మీద మెయింటైన్ అయ్యాం, క్వాలిటీ మీద డిపెండ్ అయ్యాం. క్వాలిటీ ఉంచుకోవాలి. మన తాతగారు వదిలేసిన చైర్ నేను మా ఇంట్లో ఈ రోజు కూడా పెట్టుకుంటాను, వాళ్ళు అలా పెట్టుకోరు. ప్రతి ఏడాది సామాన్ తీసుకోవాలి వారేస్తారు. ప్రతి ఏడాది నేను కూడా చైనాలో నాకు తెలిసి మొత్తం విధి విధానం ఏంటంటే. కానీ మీకు చెప్పేది ఏంటంటే, మన ఆర్థిక వ్యవస్థను ఎందుకు జరుగుతోంది అంటే, మీరు అడగవలసింది ఏంటంటే, మీరు ఈ 12 ఏళ్ళు మీరు చేశారని నేను అట్లా, మనం ఎంచుకున్న ఆర్థిక విధానం అటువంటిది. ఎందుకంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీలో మిక్స్డ్ ఎకానమీని మనం ఎంచుకున్నాం. ఆ మిక్స్డ్ ఎకానమీ నాకు అర్థం అవ్వలేదు. నేను డీలిట్ చేశాను, డాక్టర్ ఆఫ్ సైన్స్ చేశాను, ఎకనామిక్స్ చేశాను, హార్వర్డ్ చదివాను, స్టాన్ఫర్డ్ చదివాను. ఈ రోజు దాకా నాకు మిక్స్డ్ ఎకానమీ అర్థం అవ్వలేదు. ఈ రోజు దాకా నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే దాని మీనింగ్ లేదు. ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. FRBM లోన్ ఇస్తే కానీ గవర్నమెంట్ వెళ్తాం, మొత్తం స్టేట్ గవర్నమెంట్ అన్ని 10 లక్షల కోట్లు దాటిపోయాయి. అంటే దేవుడు దిగి వచ్చినా కూడా 10 లక్షల కోట్లు తీర్చడం గ్యారెంటీ లేదు. అంటే వీళ్ళు మనుషులు నాయకులు మాత్రం మొదలండి. 10 లక్షల కోట్లు ఎవరు తీరుస్తారు? 10 లక్షల కోట్లు అప్ప. ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్. మీరు అల్లారం మేము కొట్టాము కాదు, అల్లారం కొట్టవలసిన పరిస్థితి ప్రధానమంత్రి గారు నిర్మమాటంగా కొట్టేశాడు. ఆయన కరెక్ట్ గా కొట్టవలసిన నీతిలో కొట్టేశాడు. ఎందుకంటే చెప్పాల్సిన నీతిలో చెప్పాడు. కానీ మనకి సిచ్యువేషన్ ఉంది కాబట్టి, మనకి సిచ్యువేషన్, గ్రేవ్ సిచ్యువేషన్ ఈజ్ ఎ హెడ్. ఇది చాలా కఠినతరమైన పరిస్థితి మనకు వస్తుంది. ఎందుకు మీరు అదంతా అన్నారు? మీరు ఇప్పుడు జూన్ లో ఇప్పుడు మీకు మొత్తం వర్షాలు పడాలి, అది మన నాట్లేస్తారు. నాట్లేసిన తర్వాత మీరు అమోనియా, యూరియా ఇవ్వాలి. మన దగ్గర లేదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది? ఛానల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. నరేంద్ర మోడీ గారి యొక్క రికార్డ్ ఏదైతే హైయెస్ట్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డ్ పూర్తి చేసిండ్రో దానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ప్రధానమంత్రిగా దీర్ఘకాలము ఆయన పనిచేస్తూ ఆయన అదృష్టము, లేకపోతే భారతీయ జనతా పార్టీ అదృష్టము, లేకపోతే ఆయన ఒక రికార్డు అభినందించాల్సిందే. అది సంబరాలు చేసుకునే వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయనకు ఒక రికార్డ్ వస్తే సంబరాలు చేసుకోవడంలో, భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకోవడంలో కూడా మాకు ఏం అభ్యంతరం లేదు. అలా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించి విషయం ఏమవుతుందంటే, అంటే ఇది అక్కడి వరకు నేను అభినందన తెలియజేస్తున్నా. ఆ రికార్డుకి సంబంధించి అదొక మైల్ రాయి. డెఫినెట్ గా దాన్ని గుర్తిద్దాం, దానికి అభినందన తెలియజేద్దాం. నేను నా దేశ ప్రధానికి ఒక రికార్డు బ్రేక్ చేసినందుకు, డెఫినెట్ గా రికార్డు సృష్టించుకున్నందుకు నేను భారతీయ పౌరుడిగా ఆయనకు అభినందన తెలియజేస్తాను. దాంట్లో అసలు అది పొలిటిసైజ్ చేయాల్సిన, అంటే ఆ రికార్డ్ అనేది పొలిటిసైజ్ చేయాల్సినటువంటి అంశం అయితే కాదు. ఇక అంటే పాలన విషయానికి వస్తే వేరే, ఇప్పుడు పాపరావు నన్ను అనుకుగా ఈరంపరావు అని చెప్పినాడు. ఈ కంపారిజన్ పాలన విషయానికి వచ్చినట్లేదంటే, పాలనలో ఎంత అద్భుతాలు జరిగినాయి, లేదా ఆర్థిక పరమైనటువంటి అంశాల లోతుగా నేను వెళ్ళలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎన్ ఎకనమిస్ట్. సో కానీ
భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఖాతాలు దేశంలో తెరిచి సరే లెక్కలు చెప్పినాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఈ ఖాతాలలో అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నేను ఒక కామెంట్ అంటే ఒక తీవ్ర ఆరోపణ చేస్తాను. గవర్నమెంట్ హాస్ బికమ్ ద లైసెన్స్డ్ రాబరీ ఏజెన్సీ. అది చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు. నేను ఈ మధ్య నాకు ఒక మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి, ఈ ఖాతా నుంచి 20 అంటే మానిటరీ గా 20 రూపాయలు ఫర్ దిస్ పర్పస్ మేము కట్ చేయాల్సినది, నేను మీరు సఫిషియంట్ అమౌంట్ పెట్టమని నాకు కూడా మెసేజ్ వచ్చింది. ఇట్లా వితౌట్ ద కన్సెంట్, వితౌట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ టేబుల్ కత్తిరించేటువంటి పనిని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది సామాన్యుని జేబును కూడా కొట్టేయడం కోసం పెద్ద వ్యవస్థ, ఒక చీటింగ్ బిజినెస్ లాగా వ్యవస్థ నిర్మాణం చేసిన మాట వాస్తవం. మన ఖాతాలు మనం చూసుకున్నట్టు ఏదంటే ఎంత కట్ అవుతుంది, నెల ఎంత కట్ అవుతుంది, 3 నెలలకు ఎంత కట్ అవుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఆల్మోస్ట్ చూసుకోము ఖాతాలను. కానీ ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి, ఈ డబ్బులన్నీ ఎలా అంటే లీగల్ గా తీసుకుంటున్నారా, కన్సెంట్ తో తీసుకుంటున్నారా? ఈ కన్సెంట్ లేకుండానే తీసుకుంటున్నారు కాబట్టి నేను లైసెన్స్ రాబరీ ఏజెన్సీ. ఏ డబ్బులు తీసుకున్నారు నాకు అర్థం కాదు. మొన్న మీరు టీచర్ల డబ్బులు తీసుకున్నారు హెల్త్ కార్డ్స్ విషయంలో, బీజేపీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆర్బీఐ చెప్పిందనో ఇంకొక పేరుతో అకౌంట్ నుంచి డబ్బులు కడితే మనం డిపాజిట్ చేసిన డబ్బుల నుంచి కూడా కట్ అవుతున్నాయి. మనం డిపాజిట్ చేసుకోవడం కూడా అంటే ఒక పక్కనేమో నువ్వు డిపాజిట్ చేసుకోమంటావు, డిపాజిట్ చేసుకుంటే దాని మీదకి వెళ్ళి నువ్వు డబ్బులు కట్ చేస్తావు. ఇది ఒక ప్లాన్ ఆర్గనైజ్డ్ దోపిడీ జరుగుతుందని నేను ఆరోపణ చేస్తున్నా. కాదనంటే మనం క్రాస్ చెక్ చేసుకున్నాం, మన అకౌంట్స్ నే క్రాస్ చెక్ చేసుకున్నాం, మన అమౌంట్స్ ని బట్టి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇది ఫ్యాక్ట్. నేను చెప్తే అదే కాదు కదా, ఇది బ్యాంకులలో మన అకౌంట్లలో ఉండే విషయం. ఇది నేను ఇంతకంటే లోతుగా నేను పోలేను. ఇంకా రిమైనింగ్ సంబంధించి దేశ భద్రతకు సంబంధించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎఫ్డిఐ విషయం వచ్చినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ ఎఫ్డిఐస్ ను వ్యతిరేకించింది అన్ని రంగాలు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మిగతా రంగాలను వదిలిపెడితే డిఫెన్స్ లో ఎఫ్డిఐస్ ను అలౌ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాజ్ నాట్ రెడీ. బట్ ఇవాళ 100% ఎఫ్డిఐస్ ను డిఫెన్స్ లా మీరు రిటైల్ రంగంలో తీసుకొచ్చారు. ఎఫ్డిఐలు రిటైల్ రంగంలో వాల్మార్ట్ వీటన్నిటి తీసుకొచ్చారు. రిటైల్ రంగంలో ఎఫ్డిఐ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. నేను అదే వేరే రంగాల గురించి చెప్తున్నా. డిఫెన్స్ సంబంధించి ఎప్పుడు ధైర్యం చేయలేదు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఎందుకంటే 100% ఇంపోర్ట్ చేసుకుంటుండే కాబట్టి ఎఫ్డిఐ అవసరమే లేదు మీకు. కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటంటే 100% టోటల్ ఇంపోర్ట్ చేసుకోవాలి డిఫెన్స్ లో అనేది మీ యొక్క పాలసీ. నేను చెప్తున్నాను, ఇవాళ మీరు దేశభక్తులని చెప్పుకున్నటోళ్ళు దేశ డిఫెన్స్ లో విదేశీ పెట్టుబడులకు ఆలోచించినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. మీరు ఇంకా మీరు మొత్తం ఇంపోర్ట్ చేసుకునే బదులు ఇండియాలో ప్రొడక్షన్ చేయడానికి ప్రారంభించాం కదా. ఇండియాలో ఇవాళ ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి మీకు బ్రహ్మోస్ మిసైల్స్ ఇండోనేషియా లాంటి కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఒక రాక్షస పాలన ఇది అరణ్యవాసం 12 ఏళ్ళ అరణ్యవాసం ఇలా దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. రాక్షస పాలన అయితే 3 టర్మ్స్ ఎందుకు ఇస్తారు అధికారం? రాక్షస పాలన అయితే ప్రజలు 3 టర్మ్స్ ఎందుకు ఇస్తారు అధికారం? అరే ఒకసారి ఈవీఎం తో గెలుస్తాం, ఒకసారి సర్తో గెలుస్తాం, ఒకసారి సెంటిమెంట్ తో గెలుస్తాం. 2006 నుంచి అరిగిపోయిందన్న ఈ రికార్డు. తెలంగాణలో మీరు గెలిచారా? 20 సంవత్సరాలు అరిగిపోయిన రికార్డు ఇది. 20 సంవత్సరాల నుంచి అరిగిపోతున్న ఈ రికార్డు.
సరే భవిష్యత్తులో చూద్దాం. భవిష్యత్తు ఇంకొక తెలంగాణలో మీరు ఈవీఎంలతోనే గెలిచారా మరి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్? అప్పుడు ఇంకో ఎలక్షన్ కూడా వస్తుందన్నా, ఇంకో ఎలక్షన్ గెలిస్తే సక్రమం, వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు. ఇదేందండి, కేరళలో కూడా ఈవీఎంలతోనే గెలిచారు మొన్న. మేము గెలిచినా గెలకపోయినా గెలుచుడు గెలవకపోడు కాదు. ఓవరాల్ గా ఆ రకమైనటువంటి అక్రమమైనటువంటి అన్ని, అంటే ఎంత నిర్లజ్జగా అంటే ఎలక్షన్ కమిషనరే ఒక ఈ దేశ హోమ్ మినిస్టర్ పోయి కాలు మొక్కి వచ్చినటువంటి వాడిని తీసుకొచ్చి మనం ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్నాం. ఆయన నుంచి ఈ దేశం యొక్క ప్రజల భద్రతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటిది అది అంతకంటే అవమానకరం ఇంకోటి లేదు. గారు ఒక పాయింట్, ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు, ఎలక్షన్ కమిషన్ అని. అసలు ఈ దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను అపాయింట్ చేసే విషయంలో 3 మెంబర్ కమిటీ అని పెట్టిందే భారతీయ జనతా పార్టీ. అంతకుముందు మీ ప్రధానమంత్రి సోనియా గాంధీ ఎవరి పేరు చెప్తే వాళ్ళని పెట్టుకున్నారు కదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా. ఏం మాట్లాడుతున్నారు మీరు? 2014లో ఫస్ట్ టైం 3 మెన్ కమిటీ వేసింది. శాస్త్రి గారు మ్యూట్ లో ఉన్నారు, వినబడతలేదు. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మీరు చెప్పారు మీ ఆర్గ్యుమెంట్. ఒక్క నిమిషం శాస్త్రి గారు చెప్పండి. The spokesperson of the Bharatiya Janata Party, that is the Shaman part of the Indian Election Commission system. ఇది ఇవన్నీ మర్చిపోతున్నాయి. ఇట్లాంటి అనేక అనైతికమైనటువంటి అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీని ఇదే అంశాల మీద క్వశ్చన్ చేసిన భారతీయ జనతా పార్టీ, ఇదే గవర్నర్ వ్యవస్థ మీద క్వశ్చన్ చేసిన పార్టీ, ఇదే ఈడీ సిబిఐ సిఎల్ క్వశ్చన్ చేసిన పార్టీ, అవే అంశాలను మళ్ళీ అంతకన్నా దారుణంగా, అంతకన్నా విధ్వంసకరంగా ఇవాళ చేస్తున్నది అది నరేంద్ర మోడీ గారి యొక్క పాలన. దుశ్శాసన దుర్యోధన పాలన ఇవాళ నడుస్తుంది. దానికి అంతం తప్ప. శాస్త్రి గారు చెప్పండి. శాస్త్రి గారు చెప్పండి. టీవీ యాక్ట్ ఎవరు ప్రవేశపెట్టారండి? కాంగ్రెస్ వాళ్ళు కదా. టీవీ యాక్ట్ అంటే ఏంటి అసలు? ఒక చట్టం కూడా రాసుకోవడం చేత కాదని ప్రూవ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే గౌహతి హైకోర్టు స్టే చేసింది, మొత్తం టీవీ యాక్ట్ నే స్టే చేసి పారేసి. ఆదివారం పొద్దున్న మొత్తం అందరూ పరిగేసుకుని వెళ్ళి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంట్లో యాక్ట్ మీద స్టే తెచ్చుకున్నారు. సిబిఐ మీరు చట్టాలు రాయడమే అంటే మీరు ఏమనుకున్నారంటే ఇంకా అసలు భారతీయ జనతా పార్టీ అనేది కాదు, వదిలేదు. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ కూడా మా స్థాయికి రాలేదు, రాబోదు అనే ఓహల్లో ఉండిపోయి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే యాక్ట్ ని ఏ రకంగా రాశారు? నేను కూడా పాలసీ మేకర్ చదివితే కళ్ళమని నీళ్ళు వస్తాయి, ఒక కన్ను నవ్వుతుంది, ఒక కన్ను ఏడుస్తుంది. అలాంటి రాతలు రాసేది అసలు ఏమన్నా చట్టం అది? టీవీ యాక్ట్ గురించి చెప్తారు. చిదంబరం గారు ఎలా నెగ్గాడండి తమిళనాడులో? ఎలానో డిఎంకేకి వచ్చిన ఓట్లు మీకు వేసేసారని చెప్పి కోర్టు డిప్యూటీ చేసి ఆ మాట అన్నా లేదా? ఎందుకు మాట్లాడతారు కాంగ్రెస్? ఇప్పుడు మీరు ఏదో క్రిటిసైజ్ చేయాలి, బీజేపీ క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశంతో చేయకండి. మీకేం కదా సార్, నేను మొదట చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆ స్థాయి లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ సత్తా లేదు. మీరు అనుకున్న ప్రజల్లో మీరు చెప్తున్నారు కదా, మీరు చూపిస్తారు. ఒక సుదీర్ఘమైనటువంటి పార్టీ యొక్క సమర్థన మీరు అంత పేషెన్సీ లేకుండా ఎందుకు మాట్లాడతారు? ఫండమెంటల్ మిస్టేక్ ప్రజలు ఎప్పుడు వచ్చారు. మీరు రామాలయం ఎందుకు కట్టారు? మీరు రామాలయం ఎందుకు కట్టారు? ఆర్టికల్ ఎందుకు తీసేలేదు? మీరు రామాలయం మీకే యోగ్యత లేదు, ఆ యోగ్యత మీకు లేదు కదా. మీకు లేదు, యోగ్యత లేదు. చట్టం రాయడం చేత కాదు. అలాగని
పద్ధతిగా సమస్యను సాల్వ్ చేయడం చేత కాదు. అన్నిటికీ భయమే. ముఖ్యమంత్రులు రాత్రి మార్చాలి, రామ్లాల్ గవర్నర్ పెట్టాలి, ఎన్టీ రామారావు భద్రం చేసేయాలి, రామ్లాల్ పెట్టాలి, ఎన్టీ రామారావు భద్రం చేసేయాలి. మీరు సుజిత్ సింగ్ బంధాలని ఏ రకంగా తిప్పారో ఎవరికి తెలియదు. సుజిత్ సింగ్ బంధాలని ఏ రకంగా తిప్పారు, ఎంత కారణంగా తిప్పారు సుజిత్ సింగ్ బంధాలని, ఎవరి కోసం తిప్పారు. బీజేపీ ఒక పర్సెంట్ చేసింది అనుకుంటే మీరు 100% చేశారు. మీరు 1% వాళ్ళు చేశారు. కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడే తీరంతా కూడా, మీరు మాట్లాడే తీరంతా కూడా మీరు మాత్రమే మేధావులు, ఈ ప్రపంచంలో ఇంకొక మేధావి లేదన్నట్టుగా మేము మీ పార్టీని చెప్తాం, మీ పార్టీ ఉద్దేశాన్ని చెప్తాం. బీజేపీ ఎంత దారుణంగా చెప్తారు. ఇద్దరు ఒక్క నిమిషం అమర్ గారు. ఓకే వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం అమర్ గారు. ఇప్పుడు పాపారావు గారు కానీ వెంకటస్వామి ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు ఏదో సెన్సేషన్ కోసమో లేకుంటే హెడ్ లైన్స్ కోసమో రాక్షస పాలన, దుర్మార్గుడు, దుశ్శాసనుడు వారికి తెలిసిన ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు మీలాగా రాసుకొని వచ్చి సీతపద్యం గీత పద్యము లేకపోతే మోడీ భజన చేస్తలేను. నేను భజన చేయడానికి కూర్చోలే ఇక్కడ, నేను క్వశ్చన్ చేయడానికి ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, వినండి. తెలంగాణ అధికారంలో ఉన్నారు, వినండి. ఇప్పుడు భరత్ ఆగండి అన్న, ఒక్క నిమిషం ఆగండి, కంటిన్యూస్ గా మాట్లాడొద్దు దయచేసి. ఇప్పుడు భరత్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు క్రిటిసైజ్ చేయడానికి మోడీ 12 సంవత్సరాల పరిపాలనలో ఈ పాయింట్లలో మీరు అనుకున్నంత సాధించలేరు అని చెప్పండి, ఒప్పుకుంటాం, నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. ఈ పాయింట్లు ఇందాక శాస్త్రి గారు మాట్లాడుతూ ఈ విధంగా ఆర్థిక విధానాలు ఇంకొంచెం బెటర్గా ఉండాల్సి ఉంటుండే అని చెప్పారనుకోండి, ఆ బెటర్గా ఎట్లా చేయాలి భారతదేశం కోసమో లేకుంటే ఈ సమాజం కోసమో అనేది మనం ఆలోచించవచ్చు. మీలాంటి మేధావులో లేకుంటే ఇంకా ఆర్థికవేత్తలో ఎవరైనా సలహాలు ఇచ్చినా తీసుకోవడానికి. ఇప్పుడు ఈరోజు మోడీ గారి ఎకనామిక్ అడ్వైజర్స్ ఎవరండి? వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలా? వాళ్ళు ఎవరు? అమెరికాలో చదువుకున్న ఒక ఆయన, హార్వర్డ్లో రిటర్న్ ఒక ఆయన, షికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ నుంచి ఒక ఆయన, వీళ్ళందరినీ పెట్టుకొని ఎందుకు ఈ దేశ ప్రజల గురించి, ఈ దేశంలో అనేక రుగ్మతలు ఉంటుండే ఒకప్పుడు, అంటే 2014 వరకు కూడా ఈ దేశంలో, ఇంకా కొంచెం వెనకకి వెళ్తే 1998 వరకు ఫేమ్ ఆఫ్ వేర్ యాక్ట్ $6 వేరే దేశంలో వెళ్ళి ఖర్చు చేస్తే కేసు అవుతుండే తెలంగాణ భారతదేశంలో ఒక భారతీయుడు. అటువంటి పరిస్థితులలో ఉన్న దాదాపు 19 చట్టాలు అప్పటి వాజ్పేయి గారు మార్చారు. ఆ తర్వాత మళ్ళీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఈ దేశంలో, అరే ఒక్క నిమిషం ఆగన్నా, అరే మీరు మాట్లాడింది నేను విన్నా కదా, మీరు దుర్మార్గుడు, దుశ్శాసనుడు ఏదో మాట్లాడారు కదా, నేను విన్నా కదా. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఏది పడుతుంది మాట్లాడతారు, మేము ఊరుకోవాలా? ఆగండి, ఒక్క నిమిషం ఆగన్నా, ఆగు, నేనేం మాట్లాడుతున్నా, మీరు దుశ్శాసనుడు ఏదంటే మాట్లాడతారు. ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలో, నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి పద్ధతేనా మీరు మాట్లాడేది? అవు ఏం మాట్లాడుతున్నావు? మీరే గారు దుశ్శాసనుడు అవు, మరి నేను ఇండివిజువల్ అంటున్నాడు, మీరు మాట్లాడదని చెప్తున్నాను. దుశ్శాసనుడు దుర్మార్గుడు అనొద్దని చెప్తున్నా. వినండి, ఫస్ట్ వినే ఓపిక తెచ్చుకోండి. నేను వినే నాకు ఓపిక ఉన్నది, మీకు ఓపిక లేకుండా చెప్పండి. అదే ప్రధానమంత్రి మేము మన్మోహన్ సింగ్ యొక్క విధానాలను కంటిన్యూ చేసుకోమని చెప్పిన. ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా, వినే ఓపిక తెచ్చుకోండి. వెంకటస్వామి గారు మీరు పెద్దలు, వినే ఓపిక తెచ్చుకోండి. ఫస్ట్ వినండి దయచేసి. నేను పూర్తి సెంటెన్స్ కాకముందే ఆయన ఏదో మాట్లాడు, అందరూ మాట్లాడితే ఇక క్లోజ్ చేయాల్సి తప్పదు. ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకళ్ళకు 2 minutes. వెంకటస్వామి గారు ఇస్తా, మీకు అవకాశం ఇస్తా, ఒక్క నిమిషం చెప్పనివ్వండి. ఒక్క నిమిషం అమర్ గారిని చెప్పనివ్వండి. ఒక్క నిమిషం అమర్ గారిని చెప్పనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. శాస్త్రి గారు మీరు ఇప్పటివరకు మాట్లాడారు. ఒక్క నిమిషం అమర్ గారి తర్వాత ఒక్కొక్కళ్ళకి మంచిగా 2 minutes ఇస్తా, ఆ టైంలో మీరు చెప్పండి. నేను ఏమంటున్నా, నేను చెప్పనిస్తే వారు విమర్శించడానికి ఛాన్స్ దొరుకుతుంది. చెప్పండి, అది వదిలేండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 1998లో ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు
19 చట్టాలను మార్చి ఈ దేశ ప్రజల కోసం FRBM లాంటి అద్భుతమైన యాక్ట్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఈ దేశ పురోగతిలో కొంత బ్రేక్ పడ్డది. ఆ తర్వాత మళ్ళీ 2014లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత మోడీ గారికి అవకాశం వచ్చిన తర్వాత ఈ రోజు దాదాపు 1600 చట్టాలు మార్చుకున్నామండి మనము. ఎందుకంటే ఈ దేశంలో చట్టాలు మార్చాలి, వ్యవస్థల నిర్మాణం చేయాలి, ఆ తర్వాతనే సుపరిపాలన అందించగలుగుతామని మోడీ గారు పదే పదే చెప్తున్నారు. అసలు అదంతా ఎందుకు? ఈ దేశంలో మీరు ఒక ఆర్థిక విధానాలే కాదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయింది. ఒకప్పుడు ఈ దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య ఎంత ఉండే, ఇక్కడ ఎంత ఉన్నది, రైల్వే లైన్లు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత. ఈ దేశంలో రైల్వే లైన్లు 18,000 కిలోమీటర్లు మాత్రమే ఎలక్ట్రిఫై అవుతుండే. కేవలం 12 ఏళ్లలో 45,000 కిలోమీటర్లు ఎలక్ట్రిఫై చేసుకున్నాము. ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేశాము. తర్వాత యువత కోసం ఒకప్పుడు సార్ ఎంత అన్యాయం అంటే భరత్ గారు, మనం ఎట్లా మాట్లాడుతున్నామంటే ఒకప్పుడు 2014 కన్నా ముందు ఒక బ్యాంకుకు వెళ్తే ఇంట్రొడక్టరీ లెటర్ అవసరం ఉంటుండే. ఈ రోజు జన్ధన్ ఖాతా ఎవరైనా ఏ బ్యాంకులో అయినా అకౌంట్ తీయొచ్చు. ఈ రోజు దేశంలో ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ వచ్చింది కదా, ఆర్థిక వ్యవస్థలో ఇంక్లూడ్ అయినట్టే కదా. ఈ దేశంలో యువతకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్. ఒకప్పుడు కేవలం 300 స్టార్టప్స్ ఉండే, 2 లక్షల స్టార్టప్స్ అయినాయి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 25-24 ఏళ్ల పిల్లలు ఇవాళ కంపెనీలలో యూనికార్న్స్ అని 10,000 కోట్ల టర్న్ ఓవర్లు చేస్తున్నాయి సార్. అలాంటి కంపెనీలు హైదరాబాద్లోనే స్కై రూట్ అనే సంస్థ మనమే మాట్లాడుకున్నాం. మీ ఎట్లా డెవలప్ అవుతున్నది అంతరిక్ష విజ్ఞానం అనేది. కేవలం స్పేస్ టెక్నాలజీలు ఈ రోజు 10కి పైగా యూనికార్న్స్ వచ్చినాయి. వాళ్ళందరూ ఎవరు పిల్లలు కదా, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ కంపెనీలు పెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ ప్రపంచంలో 190 దేశాలలో మన ఇక్కడ ఉన్న స్టార్టప్స్ డిఫెన్స్ రంగంలో, స్పేస్ రంగంలో పోటీ పడుతున్నాయి. దాన్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ డెవలప్ కావాలని కోరుకోండి, తప్పేం లేదు. ఇంతకన్నా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 12 సంవత్సరాల్లో చేసిన పరిపాలనలో కేవలం 10% ఎవరైనా చేయగలుగుతారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కేవలం 10% ఎవరైనా చేయగలిగితే వాళ్ళు ప్రధానమంత్రి గతంలోనూ ఈ సిచ్యువేషన్, ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో. ఓకే, ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. 2 minutes, మనిషికి 2 minutes మాత్రమే టైం ఉంది. 2 minutes టైంలో మీరు క్రాస్ టాక్ చేయొద్దు, ఎవరు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, సూది కూడా తిట్టొద్దని చెప్పండి. తిడితే ఖచ్చితంగా క్రాస్ టాక్ చేస్తాం. తిడితే ఊరుకునేది లేదు. ఆయన స్టార్ట్ చేయలేదు, మీరు ఎందుకు తిట్టడం తిట్టలే కదా, అప్పుడు తిట్టారు, అయిపోయింది, మీరు అన్నారు. ఓకే వెంకటస్వామి గారు. ఎస్, నేను ఈ దేశంలో ప్రధానమంత్రిగా నెహ్రూ గారు బాధ్యత తీసుకున్న రోజు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ లేకపోతే సామాజిక వ్యవస్థ ఎట్లా ఉండింది, ఇవాళ నరేంద్ర మోడీ గారు 2014 వచ్చేంత వరకు ఎంత డెవలప్ అయింది. ఒకవేళ ఏం డెవలప్ కాకుండా ఆయన చెప్తున్నట్టుగా 2014 నుంచి 14 వరకు గ్యాప్ వచ్చిందని చెప్తున్నాడు. అదే వ్యవస్థ, అదే స్వయంగా నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణను మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పిన సందర్భం ఉన్నది. అంటే మరి అదే గ్యాప్ ఎట్లనో, వాజ్పేయి గారి తర్వాత గ్యాప్ ఎట్లనో వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. నేనేమంటున్నా, ఈ దేశంలో డెవలప్మెంట్ అనేటువంటిది జరగలేదు అని మూర్ఖంగా నేను మిగతా వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడతలేను. ఈ 12 సంవత్సరాలు అంతకు ముందు జరిగిన దాన్ని మీరు అంటున్నారు ఏం జరగలేదు. ఏం జరగకపోతే ప్రధానమంత్రి గారు 10 కోట్ల సూట్ వేసుకొని తిరిగేంత డెవలప్మెంట్ కాకపోయేది. ఇలా అంత స్థాయిలో జరిగిందంటే వారే, ప్రధానమంత్రి గారే డెవలప్మెంట్ అంతకు ముందు కొంత జరిగింది అనడానికి వారే అంబాసిడర్ గా వారు ఉన్నారు. నేనేమంటున్నా, ఏ యువతకైతే ఇవాళ మీరు ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్నిటిని అమ్మిండ్రు, ఎన్నిటిని మీరు స్టార్ట్ చేసిండ్రు, ఎన్నిటిని అమ్మిండ్రు, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే నేను ఎక్స్పర్ట్ కాదని చెప్తున్నా, కానీ రూపాయి విలువ విషయంలో మీరు ఏం మాట్లాడిండ్రు ఆ రోజు, ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు ఆత్మపరిశీలించుకోండి. అదే రకంగా యువతకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి సంబంధించి మీరు ఏం వాగ్దానం చేసినారు, ఇవాళ అది ఏం జరిగింది, ఏం మెటీరియలైజ్ అయింది అనేది ఒకసారి ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటే, ఇది ఒక పక్కన ఒక నిరంతర ప్రక్రియ, డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. మేము చేసినాం, మీరు చేసినాం, మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు చేసినాయి, ఆ ప్రక్రియ జరుగుతూనే మనమేమో ప్రజలకు వాగ్దానం చేసినాం, వాటిని ఎక్కడికైతే రీచ్ అయినాం అనేటువంటిది. అది ఇప్పుడు మీరు కూడా అడుగుతున్నారు, తెలంగాణ మా పాలన ఉన్నది,
మీరు అని అడుగుతారు కదా, అట్లాగే మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. డెఫినెట్ గా దానివల్ల కొంత పాజిటివ్ ఆలోచన వచ్చే అవకాశం ఉంటుందని నేను నా ఉద్దేశం చెప్పాను. పాపారావు గారు సార్ ఏం లేదు ఇక్కడ. సరే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చర్చ అనేది ఉంటది దీనిలోకి వస్తే. ఎన్డీఏ ఇన్ని సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకుందాం సందర్భంగా చర్చ సహజం. కానీ అయితే నేను చెప్పేది ఒకటి, యూపీఏ అనుసరించిన విధానాలు ఇందాకే వెంకటస్వామి గారు చెప్పారు, మన్మోహన్ సింగ్ విధానాలు అనే మాట, అది ఈ ఎన్డీఏ మోడీ గారు కంటిన్యూ చేస్తున్నారనే విధంగా ప్రస్తావించారు. సారాంశం అది నేను అనేది అదే, నేను కూడా అదే అంటున్నా. ఏదైతే విధానాలను యూపీఏ అనుసరించిందో సంస్కరణల పేరుతో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు యూపీఏ కొంత చేసింది. కానీ వాళ్ళు భయపడ్డారు పూర్తి స్థాయిలో చేయటాన్ని, వెనకాడారు. ఆ వెనకాడటం అనేది మోడీ గారి దగ్గర లేదు. మోడీ గారు వెనకాడకుండా చేస్తున్నారు. ఇదే తేడా. నాకు తెలిసి ఫారెన్ పాలసీ గానీ ఎకనామిక్ పాలసీస్ లో పెద్దగా తేడా లేదు కాంగ్రెస్ బీజేపీ. ఫారెన్ పాలసీ మారింది, పూర్తిగా మారిపోయింది. అసలు ఆ మాటకు వస్తే ఫారెన్ పాలసీ కూడా కాంగ్రెస్ పార్టీదే మారింది. మొదట కాంగ్రెస్ అణు ఒప్పందం కదా, అణు ఒప్పందం కుదుర్చుకుంది కాంగ్రెస్ కదా, కమ్యూనిస్టులతో గొడవ పెట్టుకొని. సో అమెరికా ప్రో అమెరికా స్టాండ్ మన్మోహన్ సింగ్ తీసుకున్నారు, రిటైల్ ఎఫ్డిఎల్ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్. నేను అదే చెప్పబోతున్నా, మీరు చెప్పిందే కరెక్ట్. అదే కాంగ్రెస్ పార్టీ విధానాలు ఆ రోజే మారినాయి. ఇందిరాగాంధీ విధానాలు కాదు ఈ రోజు మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత, పివి నరసింహరావు హయాంలో సంస్కరణలు వచ్చిన తర్వాత అమలు జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ విధానాలు కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ వేరు, సంస్కరణల కాంగ్రెస్ పార్టీ వేరు. దాని విధానాలు మీరు చెప్పినట్టు నేను అదే చెప్పబోతున్నా, మీరు చెప్పిన ఎగ్జాక్ట్ పాయింట్ అది. అందుకని ఆ విధానాలకి అమెరికాకి దగ్గర చేసినటువంటి మన్మోహన్ సింగ్ విధానం అమెరికాకి మరింత దగ్గరగా తీసుకెళ్లారు మోడీ. అది తప్పితే కొత్తగా చేస్తే. కాబట్టి ఈ విధానాల్లో తేడా లేదు, ఒకే విధానాలు ఉన్నాయి. కానీ ఈ విధానాల గురించే మాట్లాడతా రాహుల్ గాంధీ ఏమన్నాడు, 2014 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ మధ్య రాహుల్ గాంధీ ఒక 2 ఏళ్ల క్రితం ఎప్పుడో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 2011 నుంచి పాత ఈ విధానాలు పనిచేయటం మానేసి కొత్త విధానాలు కావాలి, నాకు తెలుసా ఏంటో అన్నాడు. అంటే సంస్కరణలు పనిచేయటం మానేసి ఎల్పీజీ విధానాలు ఫెయిల్ అవటం మొదలు పెట్టింది కాంగ్రెస్ హయాంలోనే ఫెయిల్ అయింది. కానీ ఆ రోజు 2014 దాకా 2011లోనే ఫెయిల్ అవుతున్నాయని చెప్పాడు. ఎప్పుడే ఫెయిల్ అయింది, పని చేయట్లేదు అన్నాడు. ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుంది సంస్కరణలు అనే విధానాలు, ఎల్పీజీ విధానాలు ఫెయిల్ అవుతున్నాయని అమెరికాలో గుర్తిస్తున్నారు. ఇండస్ట్రియల్ పాలసీ లాంటివి తెచ్చుకుంటున్నారు. అన్ని ధనిక దేశాలు, OECD దేశాలని ఈ విధానాలు తప్పని మార్చుకోవాలనుకుంటున్నాయి, ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అవుతుంది, లేకపోతే లేదు. కానీ అదే విధానాన్ని మోడీ గారు ఈ రోజు మరింత బలంగా అమలు జరుపుతున్నారు. వాళ్ళంతా వదిలేసి చిక్కిపోయిన చొక్కా ఇది పనికిరాదు, ఫెయిల్ అయిందన్న విధానాన్ని మన ప్రభుత్వం మరింత బలంగా అమలు జరుపుతాం ద్వారా మరింత వినాశనాన్ని తెచ్చిపెడుతుంది దేశానికి. సప్లై సైడ్ ఎకనామిక్స్ అంటే కార్పొరేట్లకి, ధనవంతులకి మేలు చేయండి, వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, ఇస్తే కిందకి పర్పులేట్ అవుతుందని చెబుతున్నారు. ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ చెబుతున్నారు. ఆ ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ ఫెయిల్ అయింది. అది పోప్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చెబుతున్నారు. ట్రికిల్ డౌన్ ఎకనామిక్స్ లో అసమానతలు పెరిగినాయి, జనాలు సఫర్ అవుతున్నారు. కానీ మోడీకున్న సర్కమ్స్టెన్సెస్ లో వేరే వాళ్ళు ఇన్నే సీట్లు వచ్చుంటే ఇంకా బాగా చేసి ఉండే వాళ్ళ, కాంగ్రెస్ కి ఇన్ని సీట్లు వచ్చుంటే. సీట్ల ప్రశ్నే కాదు, అది విధానాల ప్రశ్న. అమలు జరపాలనే విధానాలు, భిన్నమైన విధానాలు ఉన్నటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు. రేపు పొద్దున కాంగ్రెస్ కి మళ్ళీ గెలిచినా అధికారంలోకి వచ్చినా అది చెయ్యలేదు. ఎందుకంటే ఈ రోజు దాకా రాహుల్ గాంధీ ఎప్పుడూ తన విధానాలను సరిగ్గా ప్రకటించలా. రాహుల్ గాంధీ ఎంతకీ బీజేపీని కౌంటర్ చేయడానికి రకరకాలమైన మాటలు, సార్ విషయం బీహార్ లో సార్ అంటాడు, లేకపోతే ఇంకా తమిళనాడులో ఒకటి అంటాడు, లేకపోతే ఇంకో చోటు. కానీ ఆర్థిక విధానాల విషయంలో బీజేపీ గురించి అసలు పాత విధానాలు మేము మార్చుకుంటున్నామని ఇప్పుడు ఏం చెప్పాడా? 2011లోనే ఈ ఫెయిల్ అవుతున్నాయి ఈ విధానాలు అన్నాడు. ఆయన గతంలో మాట్లాడతారు 2011 నుంచి 2012లో రిటైల్ రంగం ఎఫ్డిఐలకి సపోర్ట్ గా రాహుల్ గాంధీ రామ్లీలా మైదాన్లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి అప్పుడు ప్రధాని మన్మోహన్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పెట్టి మారింది. రిటైల్ రంగంలో ఎఫ్డిఐలు చేయాలి, దీని ద్వారా చిన్న వ్యాపారులకు అందరికి లాభం ఉంటుంది, చిన్నదే పెద్దదే అన్నాడు. ఏమి తేడా లేదు. అప్పుడు రిటైల్ ఎఫ్డిఐలు బీజేపీ వ్యతిరేకించింది, నరేంద్ర మోడీ వ్యతిరేకించాడు. ఎగ్జాక్ట్, వీఆర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. భరత్ గారు, మన ఇద్దరం చెబుతుంది ఒకటి, అదే విధానాలు మోడీ గారు సాహసోపేతంగా అమలు చేస్తున్నారు. ఆ వినాశకర విధానాల్ని కాంగ్రెస్ పార్టీ వెనకాడింది. తేడా వినాశక విధానాలేనా కనపడుతుంది కదా ఇప్పుడు జరుగుతున్నాయి. మీకు వెస్ట్ ఏషియా సంక్షోభం వల్ల కాదు ఇప్పుడు సమస్యలు వస్తుంది మనకి. అంతకు ముందున్న బలహీనతలు ఈ యుద్ధం వల్ల బయటపడుతున్నాయి, మన దగ్గర ఉన్న బలహీనతలు. కానీ నిన్న కూడా జీడిపి గ్రోత్ రేట్ 7.8, ఈ మొన్న Q4 కూడా Q4 కూడా జీడిపి ఉంది. కానీ అసమానతలు ఎందుకున్నాయి అంటే సంపద ఉంది ఇక్కడ. నేను ఈ విధానాల్లో సంపద సృష్టించబడుతుంది.
కానీ ఈ విధానాల్లో 30 seconds. ఇప్పుడు దేర్ ఈజ్ అన్ ఇండెక్స్ వరల్డ్ వైడ్, జీనీ ఇండెక్స్ అని ప్రపంచ స్థాయిలో అందరూ అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసిన, ఆర్థికవేత్తలు యాక్సెప్ట్ చేసిన ఒక జీనీ ఇండెక్స్ అని ఉన్నది. జీనీ ఇండెక్స్ అంటే ఏంది? ఇప్పుడు వారు అంటున్న అసమానతలు అంటే డిస్పారిటీ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్. ఆ జీనీ ఇండెక్స్ మనము గత 12 సంవత్సరాలుగా చాలా 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 తగ్గించుకుంటూ వచ్చినాం. అంటే అసమానత చాలా తగ్గిపోయింది. నేను మాట్లాడుతున్న మాట కాదు, వరల్డ్ బ్యాంకు, ఏడిబి ఇట్లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ముచ్చట అది. పాపారావు గారు లేకుంటే అమర్నాథ్ ఇక్కడ కూర్చొని వాళ్ళకి తోచిన లెక్కలు రాసింది కాదు. మీరు రిపోర్ట్స్ చదివి మాట్లాడండి. పాపారావు గారు, జీనీ ఇండెక్స్ అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ ఇండెక్స్ మెజర్ ద డిస్పారిటీ. శాస్త్రి గారు సారులాగా చెబుతాను, లాంటి మాట అది, జీవి కాదు అది. ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే నేను ఆర్థిక శాస్త్రాన్ని పూర్తిగా అన్ని రకాలుగా మ్యాక్రో, మైక్రో, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ మీద పూర్తిగా అధ్యయనం చేశాను. ఇప్పుడు పిహెచ్డీ చేశాను. సో నాకు అనిపించింది ఏంటంటే 55 కోట్ల మంది జనాభా ఉన్న చోట మనం ఒక రకమైన మిక్స్డ్ ఎకానమీ, ఆ మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటో తెలియదు, దాని అర్థం పరమార్థం తెలియదు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఈ సిచ్యువేషన్, మనం ఉన్న సిచ్యువేషన్ లో మనం గరిష్టీకరణ సిద్ధాంతాన్ని వదిలేసి అత్యుత్తమీకరణ అంటే ఆప్టిమైజేషన్, మాక్సిమైజేషన్ పాలసీస్ అన్నిటినీ కూడా మనం ఆప్టిమైజేషన్ పాలసీలో రిఫార్మ్స్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ టూ ఇందులో ఆప్టిమైజేషన్ రిఫార్మ్స్ చేసుకున్నప్పుడు మన డెప్త్ పాలసీ చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ అవుతుంది. ఆప్టిమైజేషన్ లో టర్న్ కొడుతుంది. ఆ డెప్త్ పాలసీ ఎటువంటి పాలసీ అంటే మన ఏ రాష్ట్రాలు కూడా వాళ్ళు దేవుళ్ళకు కూడా పైనుంచి తీసుకొచ్చినా కూడా వాళ్ళు తీర్చలేని అప్పులు చేసేశారు. 15 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు ఆ టైం. సో అంచేత దాన్ని చూడాలనుకుంటే మీరు ఎలా చేయాలంటే దాన్ని మీరు కనీసం 1,50,00,000, 1,80,00,000 పెంచకుండా రాష్ట్రం ఉండకూడదు. నా ఉద్దేశం ప్రకారం నేను రిపోర్ట్ కూడా తయారు చేసి పిఎం పంపించాను. అది ఎకనామిక్ అఫైర్స్ కమిటీలో కూడా అవుతుంది. అందులో ఏంటంటే మీరు 76 రాష్ట్రాలుగా విడగొట్టి తీరాలి, ఇంకా ఆప్షన్ లేదు. మీరు 76 రాష్ట్రాలు విడగొట్టండి. 76 రాష్ట్రాలుగా 1,50,00,000, 1,80,00,000 మించి ప్రజలు ఒక రాష్ట్రంలో ఉండడం లేదు. ఒక రాష్ట్రంలో ఉంటే ఏ రాష్ట్రం అది భరించలేని పరిస్థితికి తీసుకెళ్లిపోతుంది. ఎందుకంటే 78 రాష్ట్రాలు చేసుకుంటే మనం ఈ అప్పుల్ని మనం కొంతవరకు అంటే అట్లీస్ట్ 1/3 వాళ్ళు మనం అది చేయొచ్చు. ఏది దాన్ని నిలబెట్టచ్చు, ఆ దేశాన్ని మనం నిలబెట్టచ్చు, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలి. ఎందుకంటే ప్రజల దగ్గర ఉన్న ఆక్రోశం ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఈ 4 వ్యవస్థల మీద వాళ్ళకి ఏంటంటే మాకు హక్కు ఉంది కదా, మా హక్కు మనకు కాలు రాస్తున్నాం అనే పద్ధతి వాళ్ళకి అర్థమైపోతాం. సహజ వనరుల్ని, న్యాచురల్ రిసోర్సెస్ ని, హ్యూమన్ రిసోర్సెస్ కలిపి మనం ఆ వెల్త్ కింద క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ వెల్త్ లో మా హక్కు ఏంటనేది వాళ్ళు అడుగుతారు. సో ఆ హక్కును మనం ఇవ్వలేకపోతున్నాం. ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని పట్టించుకోవడం వాళ్ళకి అర్థం తెలియదు. సో ఓవరాల్ గా కన్క్లూజన్ చేయాలంటే మీరు 10 అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారు నరేంద్ర మోడీ పాలనకు? అలా ఆర్థిక అనట్లేదు, 12 సంవత్సరాల పరిపాలన అంటారా? అలా రాజకీయంగా చెప్పండి. రాజకీయంగానే 12 సంవత్సరాల పాలనకు ఎంత ఇస్తారు? 10 ఆఫ్ ద 1 ఈజ్ నెంబర్ 1. సో నాకు ఈ రోజు నేను ఏ కంట్రీకి వెళ్ళినా నాకు లేబర్ కంట్రీ అనే ముద్ర లేకుండా చేసిన నాయకుడు అవడం నరేంద్ర మోడీ. అది మాత్రం కన్సర్న్. పాపారావు గారు మీరెంత అవుట్ ఆఫ్ 10 రేటింగ్? అవుట్ ఆఫ్ 10 4. కత్తి వెంకట స్వామి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. నేను ఇవ్వడం పొలిటిసైజ్ అవుతుంది. లేదు పర్లేదు, మీరు ఎంత మీ ఇష్టం, మీరు 0 ఇచ్చుకోవచ్చు, 1 ఇచ్చుకోవచ్చు. మీరు వేరే వాళ్ళ గురించి కాదు, మీ ఒపీనియన్ చెప్తున్నారు. మీ ఒపీనియన్ తో అందరు అగ్రి అవ్వాలని లేదు కదా. అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారు? ఓకే అమర్ గారు 100 out of 10. 10 అవుట్ అంటే 10 టైమ్స్ 10 టైమ్స్ ఎక్కువ ఇస్తాను నేను. ఎందుకంటే ఇంత అద్భుతమైన పాలన ఇంకా 25 సంవత్సరాలు భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీయే పరిపాలించాలి. ఓకే సో థ్యాంక్ యూ పాపారావు గారు, శాస్త్రి గారు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, అమర్నాథ్ గారు. సో మొత్తానికి సరే, ఇప్పుడు పార్టీల నేతలు లేకపోతే విశ్లేషకులు ఇచ్చే రేటింగ్ కంటే ప్రజలు ఇచ్చే రేటింగ్ ఇంపార్టెంట్. ప్రజలైతే 3 సార్లు
మంచి రేటింగ్ ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. బీహార్ ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, అన్ని ఎలక్షన్ అంటే 2001లో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి అయినారు. ఫస్ట్ టైం డైరెక్ట్గా ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యి ఆ తర్వాత మణినగర్ అసెంబ్లీ నియోజకవర్గం గెలిచారు. ప్రధానమంత్రిగా అవ్వడమే అదే ఫస్ట్ టైం ఎంపీ ప్రధానమంత్రి అయినారు. 25 సంవత్సరాలు పబ్లిక్ సర్వీస్లో వితౌట్ ఎనీ ఒక సింగిల్ ఓటమి చవి చూడకుండా, అటు ముఖ్యమంత్రిగా 3 సార్లు రిపీటెడ్గా ఎలక్ట్ అయ్యారు, ప్రధానమంత్రిగా కూడా 3 సార్లు ఎలక్ట్ అయ్యారు. సో ఇట్స్ ఏ మార్వలస్ ట్రెమెండస్ రికార్డ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేవుడు శక్తి ఇవ్వాలి, మరింత శక్తి ఇవ్వాలి. భారతదేశ అభివృద్ధిలో ఆయన మరింత కీలకంగా పనిచేయాలి. డెఫినెట్గా నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోయే నాయకుడని మనం కాదు, ప్రజలే చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.